హలో మామ, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైక్స్. ఇందాకే ఛాంపియన్ రివ్యూ ఆల్రెడీ చూసే ఉంటారు. ఇన్ కేస్ ఇంకా చూడకపోయింటే మాత్రం పైన ఇక్కడ వదిలేస్తా, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు నేను మాట్లాడే మూవీ నేమ్ వచ్చేసి దండోరా మూవీ అనేది కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ మీద డిపెండ్ అయి ఉన్న మూవీ స్టోరీ. సో సింపుల్ గా తక్కువ కులం వాళ్ళైనా ఎక్కువ కులం వాళ్ళైనా బ్యాలెన్స్ అవ్వకుండా ఒకటే కాస్ట్ లో వాళ్ళని లవ్ చేయకుండా వేరే వాళ్ళని చేస్తే ఎలా ఉంటది, అండ్ అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ డిస్క్రిమినేషన్ అప్పట్లో ఎలా ఉండేది, ఇదంతా మనకి ఈ మూవీలో చూపిస్తారు. మూవీ ప్లాట్ నేనేం చెప్పాలి అనుకోవట్లేను, సింపుల్ బేసిక్ లైన్ ఇది, మీకు చూస్తే అర్థమైపోతుంది. యూ నీడ్ పేషెన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే డైరెక్టర్ అనుకున్న ప్లాట్ కన్వే చేయడానికి చాలా డాట్స్ని కనెక్ట్ చేశాడన్నమాట. ఆ డాట్స్ అన్ని కనెక్ట్ అవ్వడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మీకు హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు స్టోరీకి కనెక్ట్ అయిపోతారు. ఇది అంత పెద్ద మూవీ కూడా ఏం కాదు, చాలా చిన్న మూవీ ఇది. కానీ ఇది మనకి అందరికీ తెలిసిన స్టోరీ. ఒక ఊర్లో అప్పటి కాలంలో ఊర్లో కుల పంచాయతీలు, కుల హత్యలు ఎలా జరిగాయి అండ్ అప్పట్లో వాటిని ఎలా సాల్వ్ చేశారు అని చెప్పడానికి ఈ మూవీ మనకి ఒక రియలిస్టిక్ గా చూపించడానికి ఈ మూవీ తీశారన్నమాట. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ వైజ్ గా మాట్లాడుకుంటే నవదీప్ 2.0 అని వేశారు. యాక్చువల్లీ మూవీ పేర్లు పడుతున్నప్పుడు ఫస్ట్ నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత నాకు అర్థమైంది. పర్ఫార్మెన్స్ ఇరగ్గొట్టేశాడు. అండ్ శివాజీ గారు ఉన్న తన మంగపతి క్యారెక్టర్ కొంచెం కనిపించింది, కానీ తర్వాత నాకు ఆటోమేటిక్ గా ఇదే కనిపించింది అనమాట. ఈ మూవీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఫాదర్ క్యారెక్టర్ ఒక క్యాస్ట్ రిలేటెడ్ ఉండి తర్వాత ఒక ఫాదర్ క్యారెక్టర్కి ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలో అంత లెవెల్లో ఇచ్చారనమాట. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బిందు మాధవి గారిది ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అనమాట. యాక్చువల్లీ బిందు మాధవి గారిని నేను సెగా మూవీ టైంలో, లైక్ ఇట్స్ పాత మూవీ అనమాట, అది కూడా బాగుంటుంది మూవీ. ఆ టైంలో నేను ఒక క్యారెక్టర్ చేసేయడం చూసాను. సేమ్ అదే మూవీ క్యారెక్టర్ నేను ఇందులో కూడా చూశాను. లైక్ ఎలా అంటే వీ డిడెంట్ ఎక్స్పెక్ట్, చాలా మీనింగ్ఫుల్ రోల్. అండ్ ఎవ్రీ క్యారెక్టర్, మన నందు గారిది కూడా ఉంది మూవీలో. హీస్ మెయిన్ క్యారెక్టర్ అనే చెప్తా. తను కూడా చాలా బాగా చేశాడు. లైక్ మనకి ఉన్న క్యారెక్టర్స్ వరకు అందరూ చాలా బాగా చేశారు. అండ్ మీకు పేషెన్స్ ఉండి మీకు మంచి మూవీ చూడాలి అనిపిస్తే మీరు తప్పకుండా దండోరా మూవీకి వెళ్ళండి. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది. అండ్ మీరు విలేజర్స్ అండ్ మీరు రిలేటెడ్ కొంచెం ఏదైనా అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ రిలేటెడ్ ఏదైనా చిన్నప్పుడు ఏదైనా చూసుంటే మీకు ఇది తప్పకుండా రిలేట్ అవుతుంది. అండ్ ఈ మూవీ నేను ఏదో ప్రమోట్ చేయాలనో లేకుంటే ఏదో కాంట్రవర్సీ అయింది కదా అని చెప్పేసి నేను వెళ్ళలేదు. స్టోరీ సినిమా బాగుంది అని నేను హార్ట్ఫుల్గా విన్నా కాబట్టే నేను వెళ్ళాను. బయట ఏదో మాట్లాడారు, బట్టల గురించి ఏదో మాట్లాడారు, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మీరు సినిమాకి వెళ్ళకుండా ఆగిపోకండి. మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. సినిమా నిజంగానే బాగుంది, ట్రస్ట్ మీ, చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ మ్యూజిక్ బై మార్కే రాబిన్ చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ మనకి డైరెక్టర్ గారు మురళీకాంత్ గారు చాలా బాగా రాసుకున్నాడు. కొంచెం టైం పట్టినా కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందో చెప్పాలనంటే, మీకు టైం ఉండి ఓకే థియేటర్కి వెళ్తా అనుకుంటే మాత్రం మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఇన్ కేస్ నాకు కుదరలేదు, నాకు థియేటర్కి వెళ్ళి టైం లేదు అనుకుంటే తర్వాత ఓటీటీలో అయినా చూడండి, కానీ మూవీ చూడండి, బాగుంది. ఇంతకంటే నేను ఎక్కువేం చెప్పాలి అనుకోవట్లేను. థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుంది, అంతే. సో అంతే మా రివ్యూ ఇది. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్స్ అనదర్ వీడియో మావా. బాయ్.